హాయ్ అండి, అందరి నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇంకా సినిమా విషయానికి వస్తే నిన్న రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా. కూలీ సినిమా అయితే అది భారీ బడ్జెట్తో వరల్డ్ వైడ్గా అయితే నిన్నైతే రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయ్యి ఇంకా అద్భుతమైన టాక్తో అంటే సక్సెస్ఫుల్గా ఇంకా నడుస్తుందన్నమాట. ఇంక చెప్పాలంటే కూలీ సినిమా పైన కొంతమంది అంటే రివ్యూ రైటర్స్ కావచ్చు, కొంతమంది అనలిటిక్స్ కావచ్చు, వాళ్ళు రకరకాలుగా అయితే అంటే వాళ్ళ ఒపీనియన్ అనమాట. కూలీ పైన వాళ్ళ ఒపీనియన్ అయితే చాలా వరకు చెప్పి వచ్చారనమాట. కొంతమంది అయితే చాలా బాగుందని, ఇంకొంతమంది అయితే ఓకే ఇందులో కథ లేదు, ఊరికే అట్లా షో అప్ ఉంది అని ఇంక కొంతమంది అయితే, ఇంక మరి కొంతమంది అయితే కొంచెం మిక్సడ్గా అనమాట. అంటే వాళ్ళ అభిప్రాయం అనమాట అది. రివ్యూ రైటర్స్ సినిమా పైన ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ వ్యక్తిగతం మాత్రమే ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఎవరు ఏం చెప్పుకున్నా కూడా కూలీ సినిమా అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా. సో ఇప్పుడు రజనీకాంత్ మానియా అనేది మన ఇండియాకే పరిమితం కాదు చెప్పాలంటే. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనమాట. అభిమానులు ఉన్నారు. సో ఆయన ఏ సినిమా చేసినా కూడా, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా, అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కూడా వాళ్ళ అభిమానులు ఖచ్చితంగా చూస్తారు. అలాంటి ఇమేజ్ కలిగిన ఇండియాలో ఏకైక హీరో అయితే రజనీకాంత్ అనమాట. సో ఇప్పుడు ఈ కూలీ సినిమా విషయానికి వస్తే ఇంకా రజనీకాంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జస్ట్ స్క్రీన్ మీద కనిపించినా సరిపోతుంది. ఆయన స్టైలు, ఆయన చరిష్మా ఆ విధంగా ఉందన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు కూలీ సినిమాలో చాలా మంది స్టార్లు అయితే ఉండరు, అది వాస్తవమే. ఇప్పుడు మన తెలుగు నుంచి ముఖ్యంగా చెప్పుకుంటే మన తెలుగు నుంచి నాగార్జున గారు. నాగార్జున గారి గురించి చెప్పుకోవాలంటే యాక్చువల్గా నాగార్జున ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంటే ఒక డాన్ అనమాట. యాక్చువల్గా ఆయన ఒక డాన్గా ఆయన లుక్ అంటే చాలా క్లాసీ లుక్ అనమాట. చాలా క్లాస్గా ఒక డాన్ ప్లస్ కాస్ట్లీ డాన్ అనమాట. చాలా క్లాస్గా కాస్ట్లీగా ఉన్న ఒక డాన్ క్యారెక్టర్. అంటే ఈ రొటీన్గా ఉండే విలన్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక భిన్నంగా ఉండే ఒక కొత్తగా ట్రై చేశాడు నాగార్జున. ఆ వయసులో నాగార్జున ఈ విధంగా చేయడము, ఒక డాన్ క్యారెక్టర్ చేయడము, చేసి మెప్పించడము అనేది ఆయనకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అంత అద్భుతంగా ఆయన అయితే మెప్పించాడు అనమాట. ఇంకా ఉపేంద్ర గారు ఉన్నారు, ఇంకా సౌబిన్ గారు, ఇంకా మలయాళం, ఇంకా చాలా మంది అమీర్ ఖాను, బాలీవుడ్, వీళ్ళందరూ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా వాళ్ళైతే చేశారు, మెప్పించారు కూడా. మెప్పించి ఇప్పుడు ఈ సినిమా నిన్న రిలీజ్ అయిన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, దీని కలెక్షన్లు చూసుకుంటే అసలు ఇప్పుడు రివ్యూ రైటర్స్ అయితే ఏమైతే రాశారో దానికి కంప్లీట్గా భిన్నం అనమాట ఇది. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్ర, తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపు 30 నుంచి 40 కోట్లు ఒక రోజులో తెలుగు రాష్ట్రాల్లోని ఇంత కలెక్ట్ చేసిన సినిమా కూలీ అనమాట. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కాబట్టి, ప్రపంచంలో రజనీకాంత్ గారి అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి, ఈ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక్క రోజుల్లో ఈ సినిమా కలెక్ట్ చేసిన బడ్జెట్ అయితే 150 కోట్లు ప్లస్ అనమాట. 150 కోట్లకు పైనే ఒక్క రోజులో కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిందనమాట. సో తమిళనాడు నుంచి చూసుకుంటే ఇంతవరకు ఇంత ఫస్ట్ డే ఓపెనింగ్ ఇంత భారీ బడ్జెట్ రాబట్టగల సినిమా ఏదైనా ఉంది అంటే అది ఏది లేదనమాట. ఇంతకుముందు కబాలి ఉండేది, ఇప్పుడు కూలీ అనమాట. కబాలి కూడా రజనీకాంత్ గారిది, ఇప్పుడు కూలీ కూడా రజనీకాంత్ గారిది అనమాట. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 150 కోట్ల ప్లస్, అది గ్రాస్ అనమాట, నెట్ కాదు, ఇది గ్రాస్ అనమాట. గ్రాస్ 150 కోట్ల వరకు వసూలైతే చేసిందనమాట. సో ఇంకా ఈ సినిమా రన్ టైం ఉంది. అంటే ఈరోజు పండగ అయితే ఈరోజు కూడా భారీగా ఉంటుంది. ఇంకా రేపటి నుంచి వీక్ ఆఫ్ అనమాట, ఇంకా సాటర్డే, సండే. సో ఈ 3 రోజుల్లో ఈ సినిమా నిలదొక్కుందంటే, అంటే ఇంకా సోమవారం రోజు ఈ సినిమా రన్ను బట్టి ఎంత ఏమి ఇంకా ఫ్యూచర్లో ఎంత మాత్రం కలెక్ట్ చేయొచ్చు అనేది మనం ఒక అంచనా వస్తుంది, అంటే తెలుస్తుంది అనమాట. అంటే లాంగ్ రన్లో, అంటే ఒక వారం కాదు, నెక్స్ట్ సెకండ్ వీక్ షిఫ్ట్ అయితే ఆ తర్వాత దీన్ని రియల్గా మనము ఎంత బడ్జెట్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సినిమాలు అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అది కాదండి. ఇప్పుడు వచ్చిందా, పెట్టిన పెట్టుబడి దానికి లాభం వచ్చిందా, పెట్టినంతే వచ్చిందా, అదే చూసుకుంటారు. కానీ ఇది సూపర్ డూపర్ హిట్ అదంతా ఇప్పుడంతా కమర్షియల్ కాబట్టి, ఒక డబ్బు తను పెట్టిన పెట్టుబడి వచ్చిందా అనేది చూసుకుంటారు. దాన్ని బట్టి ఇంకా సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది డిసైడ్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ సినిమా ఇప్పటికైతే నిన్న రిలీజ్ అయ్యి ఒకే రోజులో 150 కోట్లు అయితే వసూలు చేసింది. దానికి కారణం ఫస్ట్ రజనీకాంత్ గారు అయితే, ఇంకా దాంట్లో మన ఇండియాలో ఉన్న అన్ని స్టార్లందరూ పనిచేస్తారు కాబట్టి, మన తెలుగులో వస్తే ఇంకా నాగార్జున గారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నాగార్జున గారి గురించే ఎక్కువగా చూడాల్సి ఉంటుంది అనమాట.
ఆయన ఒక క్లాస్ లుక్ ఉన్న విలన్ డాన్ అనమాట. ఒక కాస్ట్లీ డాన్గా ఆయన చేశారు. ఆ వయసులో ఇచ్చాడు. నిజంగా చాలా గొప్ప విషయం. అంత బాగా చేశారు. సో ఇంకా ఇది అనమాట కూలీ గురించి. ఇంకా ఈ రివ్యూలు అవంతా పక్కన పెట్టేస్తే ఇంకా రన్ టైం పోతోంది. అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది కూడా. సో ఇంకా చూడాలి. ఈ వీకెండ్ దాటితే నెక్స్ట్ వీక్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఆ మండే రోజు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఇంకా ఎంత కలెక్ట్ చేయబోతుంది, ఏమి ఎట్లా అనేది. సో చూద్దాం, ఇది ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ఒకసారి వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ విషయం. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.